ఈరోజు మనం వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే పూరీలు చూద్దామండి. ఇక్కడ మన ఫ్రంట్ చూసామనుకోండి, తడికెలతో కాంపౌండ్ వాళ్ళలాగా కట్టేశారు. ఇంకా ఇల్లు చుట్టూ వాళ్ళు ప్లేస్ వదులుకున్నారండి. ఆ చుట్టూ కొన్ని చెట్లు పెట్టారండి. అవి ఏం చెట్లు అంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. జామ చెట్టు, సపోటా చెట్టు, ఇంకా తమలపాకుల చెట్లు, ద్రాక్ష చెట్టు, కనకాంబరం చెట్లు, రోజా చెట్లు, మందారం చెట్లు, ఇలా ఏది పడితే అది ఉన్నాయండి. సో వీళ్ళకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. కానీ చుట్టూ పరిసరాలు కూడా, ఆ చెట్ల దగ్గర కూడా ఒక్క చెత్త కూడా కనిపించలేదు, ఎండిపోయిన ఆకు కూడా కనిపించలేదండి. వీళ్ళు చాలా నీట్గా పెట్టుకున్నారు. సో ఇది తమలపాకుల చెట్టు అండి. అది గదిగో ద్రాక్ష చెట్టు. సో అది కూడా ఎక్కడి నుంచో తెప్పించి పెట్టుకున్నారంట. వీళ్ళకి ఇక్కడ విలేజ్లో అయితే అందుబాటులో లేదు, బట్ ఇంట్రెస్ట్తో ఎక్కడి నుంచో తెప్పించి పెట్టుకున్నారు. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళగా తడికెలతో కట్టారు కదండి. ఇది నా చిన్నతనంలో కూడా ఇలాగే కాంపౌండ్ వాళ్ళగా కట్టేవాళ్ళండి. ఇది పేదవాళ్ళ కాంపౌండ్ వాళ్ళు అంటారండి. ఇప్పుడు ఇల్లు అయితే చూసేద్దాం రండి. సో ఇటు సైడు అటు సైడు తిండిలాగా ఉంది కదా, సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని చల్లగా కబుర్లు చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇదైతే గడ్డిల్లు అండి. ఇది ఉరుస్తుంది అనేసి పైన పట్టగట్టారు. ఇప్పుడు లోపల వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా కిచెన్ అండి. సో ఒక్క రూమ్నే వీళ్ళు బట్ మధ్యలో గోడ కట్టి కిచెన్ ఏరియాగా యూస్ చేశారు. చూడండి, వాళ్ళ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక బెడ్ ఉంది, టీవీ, పక్కనే బీరువాను కూడా పెట్టేసి వాళ్ళకున్న స్థలంలో వాళ్ళ దగ్గరున్న అన్ని వస్తువులను చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారండి. రూఫ్లో కీతులను వేసి తర్వాత గడ్డిని పెట్టారండి. సో దానివల్ల చల్లగా ఉంటుంది. అంతేకాదండి, వీళ్ళు పావురాళ్ళు కూడా పెంచుకుంటున్నారండి. దానికని ఒక మెస్తో హౌస్ లాగా చేశారండి. సో చూడండి, పావురాలు అయితే ఇక్కడ 3 ఉన్నాయి, బట్ 2 అటు సైడ్ పడుకొని ఉన్నాయండి. నా బాల్యాన్ని గడిపిన ఇలాంటి ఇల్లుని నేను మళ్ళీ ఫామ్ హౌస్ లాగా కట్టుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ మండే ఎండల్లో ఇలాంటి ఇల్లులు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కరెంట్ అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, హ్యాపీగా బతికేయచ్చండి. మీరు ఇలాంటి ఇంటిలో ఉన్నారా? ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. మనం ఈ వీడియోలో మండే వేసవిలో చల్లగా ఉండే పూరీలని, దాని చుట్టూ ఉండే గార్డెనింగ్ చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.